ఆటపాటలతోనే అంగన్వాడీ. గర్భిణీలు చక్కటి సంగీతం వినాలి. ప్రతిక్షణం దైవనామ స్మరణ చేసుకోవాలి. ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి, దుగ్గొండి గంటారావం. ఆటపాటలు పోషకాహారాలతోనే కొనసాగేది అంగన్వాడీ కేంద్రమని, గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలికలకు అంగన్వాడీ కేంద్రం అనేది ఎంతో దోహదపడుతుందని ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ భవనంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయరాణి ఆధ్వర్యంలో పోషణ మాసం, అన్నప్రాసన, శ్రీమంతం ఈ 3 కార్యక్రమాలు ఒకేసారి కొనసాగగా ఎంపీడీఓ అరుంధతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు ఎల్లవేళలా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే చక్కటి సంగీతం వినాలని, ప్రతిక్షణం మనసులో దైవనామ స్మరణను చేసుకోవాలని, అప్పుడే గర్భిణీలు మనోధైర్యమైన ఉల్లాసాన్ని కూడగట్టుకొని గర్భంలో ఉండే శిశువుకు చక్కటి ఆరోగ్యాన్ని అందించగలుగుతుందని ఎంపీడీఓ అరుంధతి సూచించారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రం పట్ల అవగాహన పెంచుకొని కిషోర బాలికలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రానికి తోలాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ జయరాణి కోరారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసనను ఎంపీడీఓ చేతుల మీదుగా చేయడం జరిగింది. అదేవిధంగా పోషకాలు కలిగిన పౌష్టికాహారం తినుబండారాలను అక్కడున్న వారందరికీ తమ చేతుల మీదుగా పంపిణీ చేసిన ఐసిడిఎస్ సూపర్వైజర్ జయరాణి చక్కనైన రుచులను పరిచయం చేసి అంగన్వాడీ కేంద్రం సేవల పట్ల ఔరా అనిపించింది. ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతితో పాటుగా సూపరింటెండెంట్ రవికుమార్, సీనియర్ గ్రామ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ను ఐసిడిఎస్ సూపర్వైజర్ జయరాణి, అంగన్వాడీ టీచర్లు కలిసి వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు. సంగీతం వినండి, వాళ్ళు ఏదైనా చేసుకొని అండి. ఇట్లా మీరు ఎవ్వరు గొడవలు పట్టించుకోకండి, మంచి మ్యూజిక్ వినండి, చక్కటి అంటే భగవంతుడు నామస్మరణ చేయండి, చక్కగా అంటే పాజిటివ్గా ఎన్విరాన్మెంట్లో ఉండండి. అంటే బేబీకి అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పుట్టబోయే బాబు మీద మనం సైంటిఫిక్గా కానీ లేకపోతే గతంలో మనం మహాభారతం చూసుకున్నా కూడా ఒకటి ఉందమ్మా, అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వడం నేర్చుకున్నాడు అతను. కాకపోతే రావడం నేర్చుకోలేదని మనం విన్నాము. అంటే ఏంటంటే అది సైంటిఫిక్గా కూడా ఉంది. సో ఏవైతే మనం వింటామో, మనం మంచి పనులు చేస్తామో, మంచి ఆలోచనలు చేస్తామో బేబీ ఎఫెక్ట్ మీద ఉంటుంది. ఓకే, ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో మీరు కొన్ని రోజులు పక్కన పెట్టేసేయండి. ఆలోచనలు పాజిటివ్గా ఉంచుకోండి, ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంచుకోండి. సో దయచేసి అందరూ కూడా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అప్ చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిన కోరుతున్నాను. ముందుగా ఒక గర్భిణీ స్త్రీకి హెచ్బి పర్సెంటేజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఐరన్ శాతం అనేది చాలా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. నెంబర్ 1. ఆ ఐరన్ శాతాన్ని అంటే హెచ్బి పర్సెంటేజ్ని మీకు పెరగాలి అంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అది కేవలం ఓన్లీ గర్భిణీ స్త్రీలే కాదు, మన బాలింతలకు కూడా. ఎందుకంటే పిల్లలు పాలు అవుతుంటారు కాబట్టి ఆ తల్లికి కూడా పోషకాంశాలు ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి పోషక ఆహారం తీసుకుంటారో పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు, అంత చక్కగా గ్రోత్ అవుతారు. సో మీరు గుర్తుంచుకోండి. సో అందరికీ ఓకే, ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం. అందులో ఫ్యామిలీలో మనకు పిల్లలు, భర్త ఉంటారు, అదేవిధంగా అత్తమామలు ఉంటారు. ఒకవేళ మాత్రం జాగ్రత్త చేసుకోవాలి. అవునా కాదా చెప్పమ్మా? అందరికీ సంతృప్తిగా పెడతారు, కడుపు నింపుతారు చక్కగా. ఏదో లాస్ట్ మిగిలింది కొంచెం తీసుకుంటాం మీరు. సో అట్లా చేయకుండా టాప్ ప్రయారిటీ మీరే తీసుకోవాలి. ఎందుకంటే మీతో పాటు ఒక ప్రాణి ఉంది కాబట్టి, మీతో పాటు ఎదుగుదల అవుతుంది కాబట్టి మీరు తీసుకునే ఆహారం కంటే డబల్ ఆహారం మీరు తీసుకోవాలి. అంటే ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా ప్రోటీన్స్లో ఇష్టమైనది పోషకాహారం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటానని చెప్పినది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీ తీసుకోవాల్సినవి ఏంటంటే ముఖ్యంగా ఐరన్ తీసుకోవాలి, కాల్షియం తీసుకోవాలి. ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదమ్మా. అందరూ కూడా మీరు యాంటీనేటల్ చెకప్స్కి ఎప్పుడైతే వెళ్తున్నారో, యాంటీనేటల్ చెకప్స్ అంటే తెలుసు కదా, ప్రతి నెల మీరు చెకప్స్కి వెళ్తారు. అక్కడ మీకు ఏఎన్ఎంస్ చెప్తారు, మీకు ఇండియన్ ఆశాస్ వస్తారు, అదేవిధంగా అంగన్వాడీస్. అంటే 3 సోర్సుల ద్వారా మీకు అది జాగ్రత్తలు చెప్పబడుతున్నాయి. అయినా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ నెగ్లెక్ట్ ఎక్కడ చూపిస్తుంది?
మనకు ఎందుకంటే సర్వేలో ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మనకు మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్తారు, కొన్ని ఉంటాయి. ఎందుకంటే బాలింతలు డెలివరీ అయ్యే టైంలో మనకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ హెల్త్ ఆ ఇష్యూస్ వస్తాయి. అలాంటి టైంలో మనం చేతులు అంటే మన దగ్గర జాగ్రత్తలు ఉన్నప్పుడే మనం తీసుకోవాలి, అయిపోయినాక మనం ఏం చేయడానికి ఉండదు. సో గ్రోత్ ఆఫ్ ద బేబీ చక్కగా డెవలప్ కావాలన్నా, హెల్తీగా మీ మదర్ హెల్తీగా ఉండాలన్నా కూడా మీరు తీసుకోవాల్సిన ఏంటంటే మెయిన్లీ హెచ్బి పర్సెంటేజ్ మెయింటైన్ చేసుకోవాలి, కాల్షియం డైట్ తీసుకోవాలి. కేవలం ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు ఏదో మెయింటైన్ అవుతుందని కాదు, మన డైట్లో మన ఫుడ్ హ్యాబిట్స్లో మనం మార్చుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. చిన్నవి అన్నీ కూడా మీ కిచెన్లోనే ఉంటాయి. బెల్లం ఉంటుంది, పల్లీలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి. ఈ 3 కనుక మీరు యూజ్ అయితే ప్లెంటీ ఆఫ్ కాల్షియం. మీరు పాలు ఉంటాయి ఇంట్లోనే. ఖచ్చితంగా మీరు ముందు అందరి సంగతి కాదు, మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు ఒక బిడ్డని మీరు జన్మనిస్తున్నారు అంటే హెల్దీ ఆరోగ్యకరమైన బిడ్డను మనం ప్రసవించాలి. సో దానికి సంబంధించి మనం హెల్దీ డైట్ మాత్రం తీసుకోవాలి. ఐరన్కి ఖర్జూరా చీప్ అండ్ బెస్ట్, ఖర్జూరా తీసుకోండి. బెల్లం, నువ్వులు వీటితో మాత్రం హెచ్బి పర్సెంటేజ్ మీరు ఖచ్చితంగా మీరు వాడి చూడండి, ఎంత పెరుగుతుందో హెచ్బి పర్సెంట్ చూడండి. పాలకూర, తోటకూర, పచ్చల కూర, ఆకుకూరలు అన్నీ మీ చుట్టుపక్కలే దొరుకుతాయి. దే ఆర్ చీప్ అండ్ బెస్ట్. మనం ఫైనాన్షియల్గా పెద్దది చెప్పట్లేదు, చిన్నవే కదమ్మా, మనకి వస్తే అందుబాటులోనే కదా, అవి మీరు వాడుకోండి. మీ పిల్లలకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెడతారు కదా మీరు అన్నం పెట్టినప్పుడు ఆకుకూరలతో పెట్టండి. క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది. సరే విలేజ్లో బీట్రూట్ దొరకకపోవచ్చు. మనకు అందుబాటులో ఉన్నదాన్ని ఏదైతే మనకు ఆరోగ్యకరమైందో, ప్రోటీన్స్తో యుక్తమైందో, కాల్షియము, ఐరన్, అదేవిధంగా అన్ని రకాల పోషకాహారాలు ఉన్న ఆహారాన్ని మీరు తీసుకోండి. ఇక్కడ చాలా రకాలు పెట్టారు మనకి ఇక్కడ, అన్ని బెల్లంతో. సో మీరు ఎక్కువ కొంచెం బెల్లం అనేది యూజ్ చేయండి మీ దాంతో బాగా ఐరన్ వస్తుంది. సో అదేవిధంగా మనకి ఇంటింటికి డోర్ మీదకి టీటీ ఇంజక్షన్ వేసుకోవాలి. వాలంటీర్లు వేసుకుంటున్నారా? మీకు వచ్చి ఆశాస్ కానీ ఏజెంట్స్ కానీ టీటీ వేసుకున్నారా? ఎన్ని టీటీ తీసుకుంటున్నారు? టీటీ ఇంజక్షన్స్ 2 తీసుకున్నారు. ఓకే, తీసుకున్నారా? సో మీ వెయిట్ కూడా చూసుకొని మీరు దయచేసి ఏంటంటే ఏదో పిహెచ్సికి యాన్యువల్ చెకప్ వెళ్ళినప్పుడు మీ హెచ్బి పర్సెంటేజ్ ఖచ్చితంగా చూసుకోండి, వెయిట్ చూసుకోండి, బీపీ చెకప్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు మీ ఏంటంటే అక్కడ. సో అది ఆ హెల్త్ చెకప్ అనేది తీసుకోండి. ఎందుకంటే ముందుగా మనకు కొన్ని కాంప్లికేషన్స్ తెలిసినట్టయితే మనకు ప్రమాదాలు రాకుండా మనం ముందుగా నివారించుకోగలుగుతాము. సో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన ఐసీడీఎస్ థ్యాంక్స్ చెప్తున్నాను. కుంకుమలిచ్చునమ్మ పార్వతీదేవి, తిరులిచ్చులేవమ్మ శ్రీలక్ష్మీదేవి. పసుపు కుంకుమలిచ్చునమ్మ పార్వతీదేవి, తిరులిచ్చులేవమ్మ శ్రీలక్ష్మీదేవి. పసుపు కుంకుమలిచ్చునమ్మ పార్వతీదేవి, తిరులిచ్చులేవమ్మ శ్రీలక్ష్మీదేవి.
ఎప్పుడు గలగల మ్రోగుచుండెను